హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నడిచేడిని. ఈరోజు వచ్చేసి 4వ తారీఖు జనవరి నెల 2025 శనివారం. ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ గుంటూరు యార్డు సెలవు. దాని కారణంగా ఈరోజు నేను మీకు మిర్చి రేట్లు చెప్పలేకపోతున్నాను. అయితే నిన్న మొన్న ఎలా ఉన్నాయితే మిర్చి మార్కెట్లు ఈరోజు కూడా అలాగే ఉంటాయేమో అనుకుంటున్నాము. అయితే ప్రధానంగా మన మిర్చి మార్కెట్ గురించి కంటే కూడా ఇంకొక విషయం గురించి మనం చెప్పుకోవాలి. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు నేను చాలా వరకు మిరపతోటలు తిరిగి చూడటం జరిగింది. అది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ మానపాడు మండలంలో మిరపతోటలు అయితే తిరిగి చూడటం జరిగింది. ఇటువైపు నేను చాలా మిరపతోటలు చూశాను. బోర్వెల్ ఒకటి, నారాయణపురం ఒకటి, ఇట్లా చాలా రకాల పక్కన ఇంకా ఊర్లు ఉన్నాయి. చాలా ఊర్లలో తిరిగి చూసాము. అయితే ఇక్కడ మిరపతోటల పరిస్థితి ఏంది అనే ఉద్దేశం మీద తిరగడం అయితే జరిగింది. ఇక్కడైతే మిరపతోటలు పర్వాలేదు, చాలా వరకు బాగున్నాయి. అయితే ఇక్కడ ఎక్కువగా రోజ్లిన్ కంపెనీ వారి ధన మిరప అయితే వేశారు, చాలా బాగున్నాయి. అయితే దానికంటే కూడా ఇంకొక ఇత్తనం కానొచ్చింది, ఇంకొక రకం. అది నాకైతే చేను అయితే చాలా బాగా నచ్చింది. నేను రైతుతో మాట్లాడటం జరిగింది. ఇది ఏ విత్తనం, ఏంది, ఎట్లా, అసలు ఏడ తీసుకొచ్చారు ఏందని అడగడం అయితే జరిగింది. అయితే ఆ రైతు చెప్పాడు, ఇది రోజ్లిన్ కంపెనీ వాళ్ళది ఆది అండి, కొత్తదంట, నాకు శాంపిల్కి ఇచ్చారు అనేసి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ చైన్ మొత్తం తిరిగి చూడటం అయితే జరిగింది. అయితే ఆ చైన్ వచ్చేసి దగ్గరగా 170 రోజుల నుంచి 180 రోజులు, అంటే ఒక 5-6 రోజులు అటు ఇటుగా అయితే ఉండొచ్చు. ఆ చైన్ అయితే తిరిగి చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ చేలో ఎంతవరకు కూడా బొబ్బరి చెట్టు అనేది నాకు ఈ 170 రోజుల పైరు కాలంలో బొబ్బరి చెట్టు అనేది ఎక్కడ కనిపించలేదు. అయితే సుమారుగా ఒక 32 నుంచి 34 క్వింటాల వరకు దిగుబడి వచ్చిద్ది అనిపించింది ఉన్న తోటను చూసేసరికి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రధానంగా బాధిస్తున్న విషయం ఏంటంటే, రైతులకి బొబ్బరి ముడత, నల్లి 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 అయితే మనకి ప్రధాన సమస్యగా మారింది. తర్వాత బొబ్బరి ముడత కూడా. అయితే ఈ ఆది అనే మిరప తోటకి 170 రోజుల కాలంలో బొబ్బరి అయితే ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అంటే ఏడన్న ఒక చెట్టు అయితే కనిపించింది. అయితే బాగా కాసింది. అయితే నాకైతే 32 నుంచి 35 క్వింటాలు, 34 క్వింటాలు అలా వచ్చిద్దే అనిపించింది. అయితే బాగుంది మిరప తోట అయితే. అయితే నల్లి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇప్పుడే జస్ట్ నేను రైతుతో నేను ఒక 10 రోజుల క్రితం నీళ్ళు పెట్టానండి. నీళ్ళు పెట్టిన తర్వాత కొద్దిగా చేను తిరిగినది, నల్లి లైట్గా అటాక్ అయింది. అయితే కాపు కాసిన తర్వాత నల్లి రావడం జరిగింది. అంతకుముందైతే నల్లి ఎప్పుడూ లేదు. ఇప్పుడు వాతావరణం కూడా మారుతుంది కదండి, జనవరి నెల కూడా వచ్చేసింది. దాని కారణంగా ఈ నల్లి సోకిందేమో నాకు అనిపించినది. అంతకుముందైతే అసలు నల్లి ఎక్కడా లేదు అనేసి అన్నాడు. అయితే మేము చేను మొత్తం తిరిగి చూడటం అయితే జరిగింది రైతు చెప్పిన మాటలు విన్న తర్వాత. అయితే నల్లి కూడా ఏడన్న ఒక చెట్టుకైతే కనిపించింది, కానీ చేలో పెద్దగా అనుకున్నంత తీవ్ర స్థాయిలో అయితే లేదు. ఏదైనా నాకు అప్పుడు అనిపించింది, రైతు సోదరులకి నాణ్యమైన విత్తనం ఏదైనా ఉంది అంటే అది రోజ్లిన్ కంపెనీ వారి ఆది మిరపవిత్తనం అనేసి చాలా నాణ్యమైన విత్తనం అని నాకు అనిపించడం అయితే జరిగింది. రైతు సోదరులారా, మీకు నాణ్యమైన విత్తనం కావాలి అంటే ఆది మిరపవిత్తనం నాటుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు దిగుబడులు ఎలా వస్తున్నాయి, రేట్లు ఎలా ఉన్నాయని చాలామంది రైతులు కొద్దిగా ఆతృతగా ఆలోచనగా ఎదురు చూస్తున్నారు. దిగుబడులు అయితే కొన్ని చోట్ల 25 వచ్చే అవకాశం ఉంది, కొన్ని చోట్ల అయితే 15 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఓవరాల్గా చూసుకుంటే ఎకరానికి 20 క్వింటాలు అయితే దిగుబడి అయితే తగ్గదు అని అనిపిస్తుంది. ఏదైనా మిర్చి మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే స్లోగానే ఉంది. అయితే రేపు మరి మిరపకాయల కోతలు మొదలైన తర్వాత దిగుబడులు ఎలా ఉంటాయి ఏంది అనేది మనం ఎప్పుడే చెప్పలేము. అయితే మిరపతోటలు అక్కడక్కడ కోయటం అయితే జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 15వ తారీఖు 10వ తారీఖు నుంచి అయితే
ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి అయితే మిరపకాయలు కొత్త కాయలు బాగా ఎక్కువ రావటం అయితే జరుగుతుంది. ఇంకా ఆ రోజు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంది అనేది మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే మిర్చి మార్కెట్ అయితే స్లోగా రైతులకు చాలా నిరాశగా అయితే ఉన్నదని మనం అనుకోవచ్చు. ఏదైనా కానీ కొత్త కాయలకి రేటు ఉండాలా, కొత్త కాయలకి మంచి దిగుబడి రావాలా, కొత్త కాయల రేటు ఉండాలి అంటే అది ఏదైనా గవర్నమెంటు తలుచుకొని ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే మనం చెప్పలేము. గవర్నమెంట్ కనుక ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చింది అంటే మిరపకాయల రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇచ్చిద్దా ఇదా అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే ఈ పాటికి ఇచ్చి ఉండాలా. ఒక 3 మంత్స్కి 3 నెలల క్రితమే, అంటే దగ్గర దగ్గర అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ కాలంలోనే అక్టోబర్ నెలలోనే ఇచ్చి ఉండాలి ఎక్స్పోర్టు. అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయి మళ్ళీ జనవరి కొత్త సంవత్సరంలోకి వచ్చాము. ఇంకొక నెల రోజులు ఆగితే మళ్ళీ కొత్త కాయలు రావడం కూడా జరుగుతుంది. మరి కొత్త కాయలు వచ్చే తరుణంలో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇచ్చిద్దా ఇదా అనేది ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే అదంతా మన చేతిలో లేని పని, నీ చేతిలో నా చేతిలో లేని పని, ఏదైనా గవర్నమెంట్ చేతిలో ఉన్న పని. కాబట్టి మనం రైతు సోదరులారా ఒకటే కోరుకుందాము, రైతులకు మంచి దిగుబడి రావాలా, అలాగే మంచి రేటు ఉండాలి అని మనం కోరుకుందాము. దానికి తోడు అంటే మనం కోరుకోగానే ఇది కాదు, కానీ దానికి దైవకృతం, దైవ నిర్ణయం కూడా ఉండాలా. ఏదైనా కానీ ఈ సంవత్సరం రైతు సోదరులకి మిరపకాయల విషయంలో గడ్డు కాలం అనే మనం చెప్పుకోవాలా. ఈ గడ్డు కాలంలో మరలా ఎలా పరిస్థితి ఏమిటి అని కనుక మనం ఆలోచించుకుంటే దాని గురించి చాలా భయంగా, బాధగా కూడా ఉంది. అయితే మీకు ఒక చిన్న విన్నపం రైతు సోదరులారా, మీరు పండించిన పంటని మీరు యార్డ్కి వెళ్ళి అమ్ముకోవాలి అనుకుంటే మీరు యార్డ్కి తీసుకెళ్ళేటప్పుడు మంచి కాయలు తీసుకెళ్ళండి. మెతకలు ఆరుదల చేయకుండా తీసుకెళ్ళొద్దు. అలాగే కాయల్లో తాలుగాయలు, మచ్చకాయలు ఏమైనా ఉంటే ఏరుకొని యార్డ్కి తీసుకెళ్ళండి. యార్డ్కి తీసుకెళ్ళేటప్పుడు నాణ్యత కనుక లోపించి ఉంటే కనుక ఆడైతే మరి ఘోరాది ఘోరంగా రేట్లు అడగడం అయితే జరుగుతుంది. ఆ అడిగే రేట్లకైతే మనం చాలా నిరాశగా, నిరుత్సాహంగా ఇది కావాల్సి వస్తుంది. మళ్ళీ జీవితంలో మిరదోట వేయకూడదు అంత అనేలా మనకి అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా మీరు యార్డ్కి అమ్మాలి అనుకుంటే తీసుకెళ్ళి అమ్మాలి అనుకుంటే మటుకు సరైన ప్రమాణాలు, నాణ్యతను పాటించి తీసుకెళ్ళండి. ఇదంతా తలనొప్పి ఎందుకు అనుకుంటే మీరు యార్డ్కి కూడా తీసుకెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు 100 రూపాయలు ఎక్కువ తక్కువ మీ పంటను మీరు కళ్ళంలోనే అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. యార్డ్లో కళ్ళంలో అమ్ముకుంటే చాలా తేడా ఉంది. యార్డ్లో అమ్మిన దానికి కళ్ళంలో అమ్ముకునే దానికి చాలా చాలా తేడాలు ఉంటాయి. అది నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది, ఆ తేడాలు ఏమిటి ఏందని. మీరు చూడాలంటే నిన్నటి వీడియో చూడండి, దాంట్లో వేరియేషన్ అనేది నేను చెప్పడం అయితే జరిగింది. ఒకటి ఏదైనా చివరిగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రైతు సోదరులారా, మీరు పండించిన పంటని మీరు యార్డ్కి తీసుకెళ్ళి అమ్మడం కంటే కూడా మీ కళ్ళల్లో అమ్ముకోవడమే ఉత్తమం. దానికి మించింది మరొకటి లేదు అని అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.